ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా రేపైతే సిఎస్కే వర్సెస్ గుజరాత్ మ్యాచ్ అయితే జరగబోతుంది. మెయిన్లీ ఈ మ్యాచ్ గుజరాత్ టైటన్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ వాళ్ళు ఇఫ్ ఇన్ కేసు ఈ మ్యాచ్ కూడా ఓడిపోయినట్లయితే వాళ్ళు టేబుల్లో టాప్ 3కి పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. టాప్ 3కి పడితే ఎలిమినేటర్లోకి వెళ్ళాలి. ఒకవేళ అక్కడ ఓడిపోయినట్లయితే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇఫ్ ఇన్ కేసు టాప్ 2లో ఉన్నట్లయితే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయినా సరే ఆ తర్వాత క్వాలిఫైర్స్ ఆర్ ఎలిమినేటర్లో మళ్ళీ వాళ్ళు పుంజుకోవచ్చు. కానీ ఒకవేళ వాళ్ళు టాప్ 3 ఆర్ టాప్ 4లోకి వెళ్ళినట్లయితే ఈ ఛాన్స్ అయితే ఉండదు. కాబట్టి ఈ మ్యాచ్ అయితే డెఫినెట్లీ జీటీ వాళ్ళు అయితే గెలిచడానికి వాళ్ళ ఉన్న పూర్తి ఎఫర్ట్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తారు. బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే శుభం గిల్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. వీళ్ళిద్దరి మధ్యన స్టార్ట్ చూసుకుంటే ఇప్పటివరకు 29 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 44 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 22.0గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 151.7గా ఉంది. అలానే 2 సార్లు అవుట్ చేశాడు ఖలీల్ అహ్మద్ శుభం గిల్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఖలీల్ అహ్మద్ అయితే అతడు వికెట్లు తీయకుండా ఈ మధ్యన అయితే రన్స్ అయితే మంచిగా కట్టడి చేస్తున్నాడు. అతడు ఆర్సీబీ పైన తప్పితే అతడు ప్రతి మ్యాచ్ అద్భుతమైన బౌలింగ్ అయితే కనబరిచాడు. ఆర్సీబీ పైన ఒక్కటే ఆ రొమారో చెప్పాడు అతన్ని అయితే స్మాష్ చేసి పడేశాడు. ఆ తర్వాత అంతకు ముందు చూసుకున్నదే అతని బౌలింగ్ అయితే ప్రాపర్గా ఉంది. ఈవెన్ శుభం గిల్ కూడా అతని బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. అతడు ఒక్క ఇన్నింగ్స్తో ఒక్క నాక్తో ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో టాప్ 2కి వచ్చాడు. అంటే అతని కెపబిలిటీస్ అతని కన్సిస్టెంట్ ఏ రేంజ్లో ఉందో మీరు చెప్పుకోవచ్చు. ఒక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే ఎంఎస్ ధోని వర్సెస్ రషీద్ ఖాన్. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 42 బాల్లలో పార్టిసిపేట్ చేయగా కేవలం 41 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 41గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 97.6గా ఉంది. అలానే ఒకసారి అవుట్ చేశాడు. మెయిన్లీ రషీద్ ఖాన్ ఒక లెగ్ స్పిన్నర్. అలానే ఎంఎస్ ధోని స్పిన్నర్లకు ఎట్ట తడబడతాడో మనందరం చూసాం. ఈవెన్ ఈ సీజన్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ అగైనెస్ట్ రజత్ పతిదార్ ఒక మైండ్ బ్లోయింగ్ మూవ్ చేసి 18th ఓవర్ శ్రేయస్ శర్మని తీసుకొస్తే శ్రేయస్ శర్మ కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అంటే ఎంఎస్ ధోని అంత బ్యాడ్ సిచ్యువేషన్స్లో ఉన్నాడు లెగ్ స్పిన్నర్లని ఆడడానికి. కాబట్టి ఈ టాక్టిక్ అయితే శుభం గిల్ కూడా వాడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకైతే. ఒక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే సాయి సుదర్శన్ వర్సెస్ అన్సుల్ కంబోజ్. ఏదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ సాయి సుదర్శన్ని ఆ రైట్ ఆర్మ్ బౌలర్స్ ఆ గుడ్ లెంత్లో వేసి మూవ్మెంట్ చేస్తే అతడు ఆ డ్రైవ్కి వెళ్ళి ఎక్స్టెన్షన్ డ్రైవ్ కోసం వెళ్ళి అవుట్ అయితే అవుతున్నాడు. గత 2-3 మ్యాచ్ల నుంచి అయితే ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. కాబట్టి అన్సుల్ కంబోజ్ కూడా అతని లైన్ మరియు అతని లెంత్ నమ్ముకొని బౌలింగ్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా వేసే బౌలర్ కాబట్టి డెఫినెట్లీ సాయి కిషోర్ని ట్రబుల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదరని చూసుకున్నట్లయితే సాయి కిషోర్కి సిఎస్కే పైన దాదాపు ఒక సెంచరీ అయితే 3 హాఫ్ సెంచరీస్ ఏమో ఉన్నాయి. కాబట్టి సిఎస్కే పైన అయితే సాయి కిషోర్కి బ్రిలియంట్ రికార్డులు ఉన్నాయి. ఆ బ్రిలియంట్ రికార్డులను బ్రేక్ చేసి అన్షుల్ కంబోజు అతడు టాప్ అవుతాడో లేదో రేపైతే చూడాల్సింది. బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే శివం దుబే వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. వీళ్ళిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 18 బాల్లలో ఫేస్ చేశారు. అందులో 20 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 27గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 180గా ఉంది. అలానే ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఏదైతే మిడిల్ ఓవర్స్లో వన్ ఆఫ్ ద ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ శుభం గిల్ అయితే మొహమ్మద్ సిరాజ్ని ప్రాపర్గా యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శివం దుబే మిడిల్ ఓవర్స్లో ఆ స్పిన్నర్లు ఎవరు వేసినా కూడా అతనైన సిక్సర్లు అయితే సాధిస్తూ ఉంటాడు. కాబట్టి మొహమ్మద్ సిరాజ్ ఆ షార్ప్ బౌన్సర్స్ అయితే హెడ్ను టార్గెట్ చేసి అయితే వేయగలుగుతాడు. అలానే శివం దుబే లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ అగేన్స్ట్ అయితే మంచి ఫామ్లోకి వచ్చాడు. అయితే ఇంకో 50 ఏమో కొట్టాడు. కాబట్టి డెఫినెట్లీ అది మైండ్లో పెట్టుకొని శివం దుబేని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎర్లియర్గా అవుట్ చేయడం చాలా మంచిది జీటీ ప్లేయర్స్కు. లేదంటే శివం దుబే విధ్వంసం సృష్టించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే రూథర్ఫోర్డ్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్. వీళ్ళిద్దరు మ్యాచ్అప్ అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే అశ్విన్ అయితే వన్ ఆఫ్ ద గ్రేట్ సాఫ్ట్ స్పిన్నర్. అలానే రూథర్ఫోర్డ్ చూసుకున్నట్లయితే అతడు కూడా స్పిన్నర్లకైతే అద్భుతమైన షాట్లు అయితే ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఎల్ఐసి గేమ్స్ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన షహబాజ్ అహ్మద్ అయితే కొంచెం ట్రబుల్ అయితే చేయగలిగాడు రూథర్ఫోర్డ్ని. ఆ తర్వాత అతడు స్టెప్ అప్ అయ్యి అతన్ని 6 కొట్టాడు, అది వేరే విషయం. ఆ తర్వాత మనం కొంచెం సినారియో చూసుకున్నట్లయితే రూథర్ఫోర్డ్ని ఆఫ్ స్టంప్ వేసినట్లయితే అతడు కొట్టడం చాలా ఇబ్బంది పడుతున్నారు. రవిచంద్రన్ మాస్టర్ మైండ్. నాకు తెలిసినంత వరకు అతడు ఓవర్ ద వికెట్ వచ్చి యాంకిల్ యూజ్ చేసుకొని వైడ్ ఆఫ్ స్టంప్ వేసి బాల్ని కొంచెం టీజింగ్ లైనర్ లెంత్తో అతన్ని చాలా ఇబ్బంది పెట్టి ఒకటి వికెట్ మీద వేసి వికెట్ తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.